టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. ఎన్నికల ప్రచారానికి శంకరావం పూరించారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. కోసిగి మండలంలోని వందగల్లు, నేలకోసిగి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా ప్రచారానికి పోటెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజా కురుక్షేత్రంలో ఎన్నికలకు మేమంతా సిద్ధమే. ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. చంద్రబాబు అబద్ధపు మాటలు ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని వచ్చింది. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి బీసీలు అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. బాలనాగిరెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. మంత్రాలయ నియోజకవర్గంలో నాడు బాలకృష్ణ, నేడు చంద్రబాబు రావడం చూస్తుంటే ఓటమి భయం గట్టిగా పట్టిందని అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ప్రజలు, కార్యకర్తలు ఆశీస్సులతో గెలుపు ఖాయమని విశ్వసించారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, ఎంపీపీ లవకుశ ఈరన్న, నాడుగేని నరసింహులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. మనూరికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసినాడు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సారు. ఆయనకి ఒకటి బివి రామయ్యకి, ఒకటి బై బాలనాగిరెడ్డి సార్కి అత్యధిక ఓటు వేయాలని మన గ్రామానికి కొడాయి ఎమ్మెల్యే అడిగిన వెంటనే 13.5 లక్షలు పెట్టి తక్షణమే శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ రోడ్డు 14 లక్షలు వేయడం జరిగింది. అదేవిధంగా సుంకులం రోడ్డు కూడా 12 లక్షలు వేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్ కూడా చేయడం జరిగింది. ఇంకా మనకి ఎమ్మెల్యే సార్, నాలుగో సార్ అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే మనకి ఇంకా ఏమేమో పథకాలు అన్ని చేస్తాడని ఈ సభాముఖంగా కోరుకుంటాం. చేరుకున్నాడు. తప్పకుండా మీకు అందరికీ చేతులు జోడించి ఈ ఫ్యాన్ గుర్తు వేయాల్సిందిగా కోరుతూ వారికి అవ్వతాతలు నిర్దేశాలకు ప్రతి ఒక్కరికి పేరు మీద హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. కొత్త పిచ్చగాడు, ఆయనకి ఏమి తెలియదు. ఊరికేదో సీట్ వచ్చింది వచ్చేసినాడు. అయ్యో వీరు బీసీ అంటాడు. ఆ రోజు మంగమ్మ వాళ్ళందా ఎవరు? దల్వాల రామయ్య. మరి ఆ రోజు ఆయన బీసీ కాదా? ఆ రోజు ఎందుకు నువ్వు పీఆర్పీకి నిలబడ్డాడు వాళ్ళ నాన్న? ఒక్కసారి అడగాలి బీసీలు కూడా మీరు అందరూ. ఆ రోజు దల్వాల రామయ్య బీసీ కాదు, ఈ రోజు అయితే బీసీ. అలాంటి ఆలోచన చేయొద్దండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పార్టీ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఈ రోజు ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అలాగే సర్పంచులు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీలు వాళ్ళకి అందరికీ సర్పంచులతో నుంచి, ఎంపీటీసీలతో నుంచి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి